ఇకపోతే ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం మాకు లేదు. నెల రోజుల్లోనే వ్యతిరేకత మూట కట్టుకున్న కాంగ్రెస్. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేము గేట్లు తెరిస్తే కాంగ్రెస్లో ఎవ్వరూ మిగలరు, కానీ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం మాకు లేదు అని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఒక్క నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారని అంటున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 3 సార్లు ఓడిపోయిన బండి సంజయ్ బీఆర్ఎస్ను కూకటి వేళ్లతో పెకిలిస్తామనడం హాస్యాస్పదమన్నారు. కరీంనగర్లో ఈసారి వినోద్ కుమార్ విజయం ఖాయమన్నారు. మున్సిపల్ సర్పంచ్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్నారు. ఇకపోతే అంటే బండి సంజయ్ ఏమంటాను అని అంటే, బండి సంజయ్ పూర్తిగా బీఆర్ఎస్ను కూకటి వేళ్లతో కూలుస్తామని చెప్పేసి మాట్లాడిండు. ఇక రెండవది ఏంది అని అంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్లోకి వస్తారని చెప్పేసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నటువంటి మాటలు మనం చూసినాం. వీళ్ళందరికన్నా ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కడియం శ్రీహరి గారు, లేదంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీ 6 నెలల కన్నా ఎక్కువ ఉండదు, తప్పకుండా ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ చాలా రాష్ట్రాల్లో కూడా చేసినటువంటి రాజకీయ డ్రామా ఏంది అని అంటే, వాళ్ళు గెలవకపోయినా కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి గెలిచినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులు ఏమైనా తీసుకొస్తా అని చెప్పేసి భయపడినటువంటి క్రమం కూడా చూసాం. ఆ తర్వాత కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ, కడియం శ్రీహరి కూడా ఇంతకుముందు టీడీపీ పార్టీలో పనిచేసిన తర్వాత మినిస్టర్గా పనిచేసినటువంటి అది ఉంది. ఆయన ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కనుక రాజకీయం చేసి కనీసం ఒక 5 మంది ఎమ్మెల్యేలను కనుక కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం 3 పార్టీలు ఇక్కడ ఒకటైనాయి. కాంగ్రెస్ నుండి ఒక 5 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండేది. మరి ఆ క్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా కూడా భయపడింది. మరి ఏమైంది ఏంది అనే విషయం మనం చూస్తే, ఇకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో మాత్రం ఒకవేళ అదే కొనుగోలు ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ కనుక కొనుగోలు చేస్తే మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పేసి మన రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడమే కాదు, నిజంగానే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ కొనుగోలు చేయాలంటే బీజేపీ వాళ్ళని కలుపుకొని, ఎంఐఎం వాళ్ళని కలుపుకొని వాళ్ళిద్దరికీ భయపడుతూ బతకాల్సిన అవసరం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి అంత అవసరం లేదు. ఇంకో 5 మందిని కనుక బీఆర్ఎస్ పార్టీ నుండో బీజేపీ నుండో కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ ఎంఐఎం వాళ్ళు ఎట్లయితే రారు. కాబట్టి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కనుక వాళ్ళు ఏదో ఒక ఆశ చూపించే అవసరమైతే మినిస్టర్ పదవి ఇస్తామని ఆశ చూపించినా కూడా అందులో పోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇకపోతే అప్పటికే సుధీర్ రెడ్డి విషయంలో కానీ, మల్లారెడ్డి విషయంలో కానీ, పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కానీ చాలా విషయాల్లో కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశాలు అనిపించి వార్తలు వచ్చినాయి. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి రాజకీయం ఎందుకు చేయట్లేదు అని అంటే, లోక్సభ ఎలక్షన్లకు ముందు కనుక రాజకీయం చేసి మనం ఎమ్మెల్యేలను కొనుగోలు కనుక చేస్తే లోక్సభ ఎన్నికల్లో దాన్నే సాకుగా చూపి వీళ్ళు మన కాంగ్రెస్ పార్టీ మీద నింద చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లోక్సభ ఎన్నికలకు ముందు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు, ఈ ఎమ్మెల్యేల జంపింగ్లు ఏమీ ఉండద్దు అని చెప్పేసి వాళ్ళకు నిర్ణయం తీసుకొని ఎవరి జోలికి వేయడానికి ప్రయత్నం చేస్తలేరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీని కూల్చితే అది లోక్సభ ఎన్నికల మీద మచ్చ చూపించేటువంటి అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఏ పార్టీ జోలికి పోవట్లేదు. ప్రభుత్వాన్ని అయితే కొనసాగుతూ ఉంది. మరి 6 నెలల తర్వాత మేము కొనుగోలు చేస్తాం అంటే ప్రభుత్వం కూలిపోతామని కడియం శ్రీహరి, రాజాసింగ్ అన్నటువంటి మాటలకు అర్థమైంది అని అంటే, 6 నెలల తర్వాత లోక్సభ ఎలక్షన్స్ అయిపోతాయి కాబట్టి అప్పుడు ప్రభుత్వం కోసం అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేది ఏమున్నది. 1000 కోట్ల చొప్పున ఒక 10 మందికి 10,000 కోట్లు ఖర్చు చేసినా కూడా 1000 కోట్లకు ఒక ఎమ్మెల్యేని కొనుక్కున్నా కూడా ఒక ఎమ్మెల్యే 1000 కోట్లు 5 సంవత్సరాల్లో అంటే చిన్న చితక పార్టీ నుండి గెలిచిన, ముఖ్యంగా నియోజకవర్గాల నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉండేది ఉంటే వాళ్ళకి మినిస్టర్ పదవి రాకపోయినా ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగా ఉండి 1000 కోట్లు సంపాదించడం కష్టమవుతాయి కాబట్టి వాళ్ళకి 1000 కోట్లు ఇస్తామంటే వాళ్ళే వేస్తారనే భ్రమలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ గంగుల కమలాకర్ ఏమంటున్నానంటే, మేము ప్రభుత్వాన్ని కూర్చే ఉద్దేశం మాకు ఏమీ లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్రభుత్వాన్ని కూర్చే ఉద్దేశం కాదు, మీ వాళ్ళని కాపాడుకునే ఉద్దేశం మీకు ఉండేది, కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కనుక రాజకీయం మొదలుపెట్టి, రేవంత్ రెడ్డి కనుక రాజకీయం మొదలుపెట్టి బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసేటువంటి ప్రయత్నం కనుక మొదలు పెడితే తప్పకుండా ఈ మంత్రి పదవి కోసమో లేదంటే 5 ఏళ్ల పాటు అభివృద్ధి కోసమో, నియోజకవర్గ అభివృద్ధి కోసమో, రానున్న సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించిన విషయంలో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ఏదో ఒక విషయంలో తలగొట్టేటువంటి అవకాశం ఉంటాయి. లేదంటే వాళ్ళతో పాటు తిరిగేటువంటి వాళ్ళకి కార్పొరేషన్ పదవులు ఇస్తామనో, ఏదో ఒక పదవి ఇస్తాం, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు చేస్తామనే ఆశ కోసమైన వాళ్ళు వేయటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పేసి అయితే మన మల్లారెడ్డి సార్ అంటాడు. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా పనిచేసిన కేటీఆర్ను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి అధిష్టానం ఆదేశిస్తే బీఆర్ఎస్ తరఫున మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని
మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ గతంలో మల్కాజ్గిరి ఎంపీగా చేశానని గుర్తు చేశారు. ఈ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని తెలిపారు. పార్టీపై ప్రజల్లో ఆదరణ ఉందని, ఈసారి గతం కంటే ఎక్కువ లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారని చెప్పేసి మల్లారెడ్డి చెప్తా ఉన్నాడు. ఏది ఏమైనా నేను ఎంపీగా ఉన్నప్పుడు మా మల్కాజ్గిరి లోక్సభ స్థానం సంబంధించిన విషయంలో ఎన్నో నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో మనమే గెలిచినటువంటి పరిస్థితి మనం చూసినాము. ఈసారి మరి మీరు అవకాశం ఇచ్చేదంటే మళ్ళీ మల్కాజ్గిరి నుండి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పేసి అయితే కేటీఆర్ గారిని మల్లారెడ్డి కోరినట్లుగా సమాచారం. మరి మల్లారెడ్డి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిపోయి ఎంపీగా గెలుస్తాడా? ఎంపీగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయా? మరి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ ఎలక్షన్ సమయంలో కూడా మల్లారెడ్డికి సంబంధించిన నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రచారం ఏంటి అని అంటే, మల్లారెడ్డి గారు పూర్తిగా ఆయన కాలేజీలకు సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో, విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు డబ్బుల్ని పంపిణీ చేస్తున్నట్టుగా బహిరంగంగా పట్టుకున్నటువంటి బీజేపీ వాళ్ళు కానీ, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళ స్టాఫ్ని ఆపి మీ బ్యాగులు ఏంది చెక్ చేయండి అని చెప్పేసి ఓపెన్ చేసి చూసేదంటే అందులో డబ్బుల కట్టలతో వాళ్ళ స్టాఫ్ కూడా తిరిగినట్టుగా మనం చూసినాం. ఎన్నో వార్తలు బయటకు వచ్చినాయి, యూట్యూబ్లో కొట్టినా కూడా ఎన్నో వీడియోలు మనకు కనబడతాయి. మరి అట్లాంటి క్రమంలో మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తానని చెప్పేసి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అయితే ఈరోజు మరి వాళ్ళ అధిష్టానాన్ని అడుగుతున్నాడు. మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పటికే డబ్బులు ఖర్చు చేసేవాళ్ళు కావాలి, గెలిచే వాళ్ళు కావాలి. ముఖ్యంగా 17 స్థానాల్లో కనీసం 10 స్థానాలను గెలవాలని బీజేపీ, 15 స్థానాలు గెలవాలని కాంగ్రెస్ పోటీ పడతా ఉంది. మరి అందులో వాళ్ళిద్దరిని కాదని చెప్పేసి కేంద్రంలో ఒకరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో ఒకరు అధికారంలో ఉన్నారు. వీళ్ళిద్దరిని కాదని బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచేటువంటి అవకాశం ఉంటుందా లేదా? ఆ పార్టీ నుండి ఎంపీ టికెట్లు ఇచ్చే వాళ్ళని అత్యంత జాగ్రత్తగా టికెట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే కేటీఆర్ చేస్తున్నాడు. మరి ఏం జరుగుతుంది ఏందని చూడాల్సిన అవసరం ఉంది.